మౌన పోరాటం మౌన పోరాటం. ఏం కావాలంటే కూడా నువ్వు నన్నే అడుగుతావు. నీకు ఫోన్ ఆపరేట్ చేయడం రాదు, నీకు ఇంగ్లీష్ కూడా రాదు, నువ్వు పెద్దగా చదువుకోలేదు. నీకు అన్నీ నేను చెప్పాలి. నాకు ఎన్ని పనులున్నా అన్ని చెప్తున్నాను కదా. నాకు ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టాలి. బయట నీకు ఎంత డేంజర్ ఉన్నా నాకనవసరం. నేను చెప్పిన పని చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే నేను చేస్తానన్న పని చేసి తీరుతాను. ఆ తర్వాత నువ్వెక్కడుంటావో మీ అమ్మ బాబులెక్కడుంటారో ఆలోచించుకో. పో, వెళ్ళి చీపురు చాట బకెట్తో నీళ్లు తడిబట్ట అన్నీ తెచ్చుకో. పో. అమ్మాయి గారు, ఆవిడ్ని వెళ్ళిపోనివ్వచ్చు కదా. నేనున్నాను కదా అమ్మాయి గారు, ఈ పని నేను చేస్తాను కదా. వెళ్ళనిద్దామని అనుకున్నాను సత్తి, కానీ తను నా చదువు గురించి మాట్లాడింది. ఎందుకు మాట్లాడాలి సత్తి? నా చదువు గురించి ఎందుకు మాట్లాడాలి? నన్నెందుకు వెక్కిరించాలి? సత్తి, నేను చదువుకోవాలి సత్తి, బాగా చదువుకోవాలి. పెద్ద పెద్ద చదువులు చదివి రుద్ర మొహం మీద గుద్దినట్టు తలెత్తుకుని బ్రతకాలి. అమ్మాయి గారు, నేను 10 ఫెయిల్ అయ్యాను, కానీ అప్పుడప్పుడు వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాను. నా ఫోన్లో నేను అన్ని వీడియోలు చూసుకుంటాను. నాకు తెలియకపోతే అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. కానీ అన్నీ నేర్చుకుంటాను. మీరు అలాగే చదువుకోవచ్చు అమ్మాయి గారు. అలా ఏంటి, ఇంకా గొప్పగా స్కూల్కి కాలేజ్కి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. ఇప్పుడెటు మీదే పై చెయ్యి కాబట్టి మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు కూడా లేరు. చదువుకోండి అమ్మాయి గారు. అమ్మగారికి చెప్పి మంచి చదువు చదువుకోండి. చదువుకుంటాను, చదువుకుంటాను. అంకుల్, ఏం చేస్తున్నారు? నీకోసం పాలు కలుపుతున్నానమ్మా. క్షమించమ్మా, ఏదో అలవాట్లో పొరపాటుగా కలుపుతున్నాను. తల్లి పాలు తాగే బిడ్డ లేనప్పుడు అప్పుడు ఆ తల్లి పాలు తాగకూడదు. తాగితే ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు తెలుసు. నేను మర్చిపోయానమ్మా. పర్వాలేదు అంకుల్, ఆ పాలు ఇలా ఇవ్వండి. అదేంటి, నువ్వు పాలు తాగకూడదు కదా? మరేం పర్వాలేదు అంకుల్. మావయ్య తెలియకుండానే గుండెల్లోకి మెత్తగా దింపేస్తున్నాడు గుణపం. ఏం చేస్తున్నావు అవంతి? పాలల్లో ఆ టాబ్లెట్ ఎందుకు కలుపుతున్నావు? అసలు ఏం టాబ్లెట్లు ఇవి? నిద్ర మాత్రం అంకుల్. నాకు తెలుసు, పాలొద్దన్నా పాలు తీసుకోగానే నాకు ఇదే అనిపించింది. పాలల్లో నిద్ర మాత్రలు కలిపి తాగబోతున్నావని. వదినా, ఏంటి వదినా ఈ పని? పాప లేదని నువ్విలా చేయడం? ఇది నా కోసం కాదు, మీ అన్నయ్య కోసం. ఈ పాలు వదినా అన్నయ్య కోసమా? అవును మురారి, ఈ పాలు ద్వారక కోసమే తీసుకెళ్తున్నాను.
ద్వారక కోసమే ఈ టాబ్లెట్ కూడా కలిపాను. ఎందుకు వదినా? ఏం చేయమంటావు మురారి? పాప పుట్టి వెళ్ళిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు మీ అన్నయ్య కంటి మీద కునుకులేదు. సరైన తిండి తినట్లేదు. ఇప్పటికే 3 రోజులైంది. మనిషి 4 రోజులు నిద్ర లేకుండా గడిపితే ఏదో రోజుకి ఆ మనిషి భూమి మీదే ఉండడు. వెళ్ళిపోయిన కూతుర్ని తలుచుకుంటూ రెప్ప వేయకుండా శూన్యంలోకి చూస్తూ గడుపుతున్నాడు ద్వారక. ఇంకొక రోజు దాటితే ఆ చూపు అలా నిలబడిపోతుందేమోనని భయంగా ఉంది. అందుకే ఈ మాత్ర కలిపిన పాలు బలవంతంగానైనా తాగించి ద్వారక నిద్రపోయేలా చేయాలి. ఆ పాప చనిపోయి నాకు జన్మనిచ్చింది. నేనిప్పుడు ఇంకొక ప్రాణం పోకుండా చూసుకోవాలి. పాప కోసం బాధపడుతూ ఉంటే తను తిరిగి రాదు కదా మురారి. బాధతో ద్వారకని నాకు లేకుండా చేసుకోలేను కదా. అందుకే ఇలా చేస్తున్నాను. వదినా, నువ్వు గ్రేట్ వదినా, నువ్వు గ్రేట్. ఎంత ధైర్యంగా ఉన్నావు వదినా నువ్వు. ఇది అత్తయ్య నేర్పించిన ధైర్యం మురారి. అవంతి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆడది కన్నబిడ్డ కడుపు చూడటమే కాదు, కట్టుకున్న వాడికి కష్టంలో కూడా తోడుగా నిలబడుతుంది. కష్టం వస్తే కింద పడిపోవడం కాదు, మళ్లీ వెంటనే లేచి పరిగెత్తాలి అని నువ్వు చేస్తున్న పనితో నిరూపించావు. ఈ కష్టం నుంచి బయటపడి నీ భర్తకి తోడుగా నిలబడుతున్నావు. నిజంగా నా కోడలు అనిపించావు. తీసుకెళ్ళమ్మా, వెళ్ళి వాడికి పాలు తాగించి నిద్రపుచ్చు. కంటికి కునుకు పడితేనే కళ్ళకున్న నిజం కరగడం మొదలు పెడుతుంది, మనసు కుదుట పడుతుంది. వెళ్ళు, వెళ్ళమ్మా. అమ్మా, నీ ఓదార్పు వదినలో చాలా మార్పు తీసుకొచ్చిందమ్మా. అలా నటిస్తోందిరా అవంతి. బిడ్డని పోగొట్టుకున్న బాధ అంత తొందరగా పోదు.